का भी एक मुद्दा मैं आपके सामने रख रहा हूँ। ఈ రోజు సౌలు అంశాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. और शाऊल का अभिषेक कैसा था? సౌలు అభిషేకం ఎలా ఉండెనో, ठीक है, సరేనా? तो आइए मेरे प्रियो, రండి నా ప్రియమైన వాళ్ళరా, पहला शमूएल नबी की किताब మొదటి సమూయేలు గ్రంథము उसका 10वां अध्याय 10వ అధ్యాయం और उसका पहला पद దాని మొదటి వాక్యం, और छठा पद 6వ వాక్యం, और 10वां पद, 10వ వాక్యం, ठीक है। సరేనా? तो आज ये व्यक्ति के बारे में मैं बता रहा हूँ। ఈ రోజు ఈ వ్యక్తి విషయమే నేను మీకు చెప్తున్నాను. मैं ये नाम जब बताऊंगा నేను ఈ పేరు మీకు చెప్పినప్పుడు तो आपको बताना पड़ेगा उनका अभिषेक कैसा है, काय में था। ఆయన అభిషేకము ఎలా ఉండెను, ఎందులో ఉండెనో మీరు చెప్పాలి, అంతే. यस, पढ़ेंगे पहला शमूएल नबी की किताब उसका 10वां अध्याय। तब शमूएल ने एक कुप्पी में तेल लेकर उसके सिर पर उंडेला, उसको चूम कर कहा, आमेन, हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. सुन रहे मेरे प्रियो? వింటున్నారా నా ప్రియమైన వాళ్ళరా? आपने शाऊल के बारे में जब भी सुना कुछ और गलती सुना, సౌలు విషయమై ఎప్పుడు విన్నా ఏదో ఒక పొరపాటైన మాట విన్నారు. पर आज आपको मैं बता रहा కానీ हूँ ఈ రోజు నేను మీకు చెప్తున్నాను, शाऊल भी कोई गलत व्यक्ति नहीं था। సౌలు తప్పుడు వ్యక్తి కాడు. उसके अंदर में राजा के क्वालिटीज थे, वो परमेश्वर ने देखा ఆయనలో రాజు లక్షణాలు ఉండడము దేవుడు చూశాడు. और परमेश्वर ने तय कर लिया మరి దేవుడు నిర్ణయించుకున్నాడు, कि इस्राएल पर पहला राजा ये मेरा दास बनेगा। ఇజ్రాయెలు మీద మొదటి రాజుగా ఈయన దాసుడు అవుతాడు. यस, हालेलुया। హల్లెలూయా. और अपने दास नबी को बुलाकर बताया, తన ప్రవక్త అయినటువంటి దాసుని పిలిచి చెప్పాడు, तुझे जाना होगा నీవు వెళ్ళాలి. और मेरे मन के अनुसार का एक व्यक्ति है। నా ఇష్టానుసారమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. अब तक इस्राएल को न्यायियों ने चलाया, ఇంత మట్టు వరకు ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు నడిపించారు. पर अब కానీ ఇప్పుడు प्रजा के लोग चाह रहे हैं ప్రజలు కోరుతున్నారు, कि हमको एक राजा चाहिए। మాకు ఒక రాజు కావాలి. ओके, సరే, जब लोग बोल रहे हैं ప్రజలు అంటున్నారు కదా, तो मैं उनको राजा दूंगा। నేను వారికి రాజుని ఇస్తాను. असल में वो परमेश्वर को बुरा लगा वो बात। ఆ మాట దేవునికి కొంచెం చెడుగా అనిపించి బాగా అనిపించలే. मैं तुम्हारा राजा हूँ, నేనే మీకు రాజును. पर लोग कह रहे हैं कि हमको एक राजा కానీ चाहिए। ప్రజలు అంటున్నారు మాకంటూ ఒక రాజు కావాలి. यानी प्रत्यक्ष में हमारे सामने रहे और हमारे सुख दुख में और हमको चलाने वाला चाहिए। ప్రత్యక్షంగా మా ముందు ఒక రాజు ఉండాలి, మా సుఖ దుఃఖాలలో మా ముందుండి మమ్మల్ని నడిపించేవాడు మాకు కావాలి. ये बात परमेश्वर को थोड़ा दुख दिया। ఈ మాట దేవుని కొంచెం దుఃఖపరిచింది. इजरायली लोग ఇజ్రాయేల్ ప్రజలు मुझे छोड़कर నన్ను వదిలేసి वो एक राजा चाह रहे हैं। ఒక రాజును కోరుతున్నారు. ओके, कोई बात नहीं, సరే, ఎలాంటి మాట లేదు, ये भी वाजिबी ही है। ఇది కూడా సరే, ఓకే, मैं उनका राजा हूँ, నేను వారికి రాజును, लेकिन मैं दिखने वाला नहीं हूँ। నేను కనిపించే రాజును కాదు, लेकिन उनको दिखने वाला राजा चाहिए, వారికి కనిపించే రాజు जो కావాలి. रोज उनके साथ में चले, ప్రతి దినము వారితో కలిసి నడవాలి, उनके आगे चले వారి ముందు నడవాలి, और आने वाले दूसरे राज्यों से उनको लड़कर अपनी प्रजा को वो संभाले रखे। వచ్చేటువంటి ఇతర రాజులతో పోరాడి తన ప్రజలను కాపాడువాడు కావాలి. तब परमेश्वर ने एक निर्णय लिया అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. और शमूएल नबी को बुलाया సమూయేలు ప్రవక్తను పిలిచి और कहा, అన్నాడు, मैंने एक व्यक्ति को देखा है నేను ఒక వ్యక్తిని చూశాను, जिसके अंदर में उसके पिता के गधों को ढूंढने का एक अभिलाषा उसके अंदर में है। అతనిలోన తన తండ్రి గాడిదలను వెతికి పట్టుకునేటువంటి అభిలాష, ఆశ ఆయనలో ఉన్నది. ये बात मैंने उसमें देखा है। ఈ మాట నేను ఆయనలో చూశాను. जब वो अपने शारीरिक पिता के गधों की वो चिंता करता है, तो मैं तो उसका आत्मिक पिता हूं, मेरे भी गधे हैं जिनका वो रखवाली जरूर करेगा। ఆయన తన శారీరక తండ్రి అయినటువంటి గాడిదల గురించి ఇంతగానో చింతిస్తున్నాడు. నేను ఆయన ఆత్మీయ తండ్రినై ఉన్నాను, మరి నా గాడిదలను కూడా ఆయన కాచి కాపాడుతాడు. मेरे गधे इजरायली लोग, నా గాడిదలు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ये जरूर उनकी रखवाली करेगा। తప్పకుండా వాటిని చూసుకుంటాడు ఈయన. ये नापतोल परमेश्वर ने लगा लिया। ఈ కొలత దేవుడు కొలిచాడు. जो उसके पिता के गधों को ढूंढने के लिए वो रात और दिन एक किया,
जंगल में भटक कर उसके पिता के गधों को ढूंढ कर लाया, ये व्यक्ति इज़राइल का जरूर रखवाली करेगा। ఆయన తన తండ్రి గాడిదలను వెతకడానికి రాత్రి దినమనక మొత్తము అరణ్యనంతయు వెంటాడి తన తండ్రి గాడిదలను పట్టుకున్నాడు. ఈ వ్యక్తి తప్పకుండా ఇజ్రాయెల్ ప్రజలను ఆయన కాపాడతాడు. ये स्वभाव मुझे अच्छा लगा उसका। ఆయనలో ఉన్న ఈ స్వభావం నాకు బాగా शाऊल का అనిపించింది. ये स्वभाव परमेश्वर ने पसंद किया। సౌలుకున్న ఈ స్వభావం దేవునికి నచ్చింది. यस, అవును, जब वो अपने शारीरिक पिता का गधों का चिंता वो कर सकता है, तो मैं तो उसका आत्मिक पिता हूँ, मेरे गधों का भी वो चिंता जरूर करेगा। इसलिए मैंने पक्का कर लिया है कि इस्राएल पर अब शाऊल को मैं राजा बनाऊंगा। ఆయన తన శారీరక తండ్రి గాడిదలను గూర్చి ఇంతగానో చింతిస్తున్నాడంటే ఆయన తప్పకుండా ఇజ్రాయెల్ ప్రజలైనటువంటి గాడిదలను గూర్చి తప్పకుండా చింతిస్తాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల మీద ఇతని రాజుగా చేస్తాను. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన यहाँ వారలారా, पर हमारे लिए भी एक पाठ है। మన కొరకైన ఒక గుణపాఠం ఉంది ఇక్కడ. आज परमेश्वर के भवन में ఈ రోజు परमेश्वर के कामों पर जो चिंता करता है, ऐसे ही लोगों को पासबान भी ढूंढकर उन पर नजर रख लेता है कि ये काम का बंदा है, इसको मैं परमेश्वर का काम जरूर दूंगा। ఈ రోజు దేవుని మందిరాన్ని బట్టి దేవుని పరిచయాన్ని బట్టి ఎవరికైతే చింత ఉంటుందో అలాంటి వారిని పాస్టర్ గారైన వారు వెతికి పట్టుకుంటాడు, మరి వారిని తన పని కొరకై వాడుకుంటాడు. पास्टर भी यही गुण लक्षण वालों को ढूंढ लेता है। పాస్టర్ ఇలాంటి గుణ లక్షణాలు కలిగిన వారిని వెతుకుతాడు. किसको परमेश्वर के सेवा के प्रति बोझ है, ఎవరికి దేవుని పరిచర్య పట్ల భారం ఉంది, किसको आत्माओं के प्रति बोझ है, ఆత్మల సంపాదన భారం ఎవరికి ఉంది, किसको परमेश्वर की सेवकाई में रुचि है, ఎవరికి దేవుని పరిచర్యలో రుచి ఉంది, किसको परमेश्वर का भवन का काम करने में रुचि रखते हैं, ఎవరు దేవుని మందిరపు పని చేయడానికి రుచి కలిగి ఉన్నారు. चाहे वो झाड़ू मारने वाला అది भी काम, ఊడవడమే కావచ్చు, चाहे बाथरूम धोने वाला काम బాత్రూంలు हो, కడిగే పని కావచ్చు, चाहे जो कुछ भी हो, ఏ పనైనా కావచ్చు. ये सब जो है आपके इंटरेस्ट और आपकी विश्वास योग्यता को पासबान देखते रहता है। तुम में क्या क्वालिटी है और तुम कैसे व्यक्ति हो और तुम क्या करना चाहते हो और तुम्हारे अंदर में क्या करने की लियाकत है, ये आप में वो जब ढूंढता है तो तब आपके विषय में सोचने लगता है। ఇలాంటి అభిరుచితనాన్ని ఇలాంటి విశ్వాసత్వాన్ని ఆయన మీలో చూసిన తర్వాత ఆయన గుర్తుపట్టుకుంటాడు. ఈయనలో ఏముంది, ఏ పనికి యోగ్యుడై ఉన్నాడు, దేనికి అర్హుడై ఉన్నాడు అనేది పాస్టర్ గారు దాన్ని గమనిస్తూ ఉంటాడు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వారలారా, हमारे लिए बहुत बड़ी पाठ है ये। మన కొరకైన గొప్ప గుణపాఠం ఇది. जब ईश्वर ने शाऊल को देखा देव- और उसके कामों को देखा और उसकी भागदौड़ देखा और उसकी चिंता देखा, तब परमेश्वर ने उस पर नजर लगाया, ये मेरी इज़राइल की रखवाली कर सकता है। దేవుడు సౌలును చూశాడు, ఆయన పనులను చూశాడు, ఆయన పరుగుపాటులను చూశాడు, ఆయన చింతను చూశాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈయన నా ఇజ్రాయెల్ ప్రజలను గూర్చి చింతిస్తాడు, చూసుకుంటాడు. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, आज हम अपने परमेश्वर का स्वभाव को आज पहचान कर रखे, ढूंढ कर रख ले। ये स्वभाव परमेश्वर के अंदर में है और वही बात पासबान के अंदर में रहता ఈ है। రోజు మనము దేవుని స్వభావాన్ని పట్టుకొని గుర్తెరిగి ఉండాలి. ఈ స్వభావము దేవునిలో ఉంది, మరి అదే స్వభావం అనేది పాస్టర్ లో ఉంది. ऐसे ही सेवकाई नहीं देते कोई। ఊరికినే పరిచర్య ఎవరు आपको सेवकाई देने के लिए మీకు పరిచర్యను ఇవ్వడానికి आपकी क्वालिटीज, आपके अंदर में क्या तड़प है, आपके अंदर में क्या रुचि है, इस पर नजर डाला जाता है। మీలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు, మీలో ఉన్నటువంటి అభిరుచి, మీలో ఉన్నటువంటి దాహము దేని కొరకై ఉంది, దాన్ని బట్టి ఇస్తారు వారు. इससे దానితో वो आपकी क्वालिटी को, आपकी ऊंचाई, चौड़ाई, लंबाई को नाप लेता है। నీ గుణ లక్షణాన్ని బట్టి నీ ఎత్తు, నీ పొడవు, నీ వెడల్పు అన్నిటిని లెక్క పెడతాడు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వారు, बहुत बड़ा पाठ हमको यहाँ सीखने को मिल रहा है। గొప్ప పాఠము నేర్చుకోవడానికి దొరుకుతుంది ఇక్కడ आज మనకి. कलीसिया में जो कोई भी है, उसकी क्वालिटी और उसका मन कैसा है, किस बात में वो रुचि रखता है, क्या परमेश्वर के कामों के प्रति उसको कोई इंटरेस्ट है, कोई अभिरुचि है, ये देखकर
आपको चुना जाता है। ఈ రోజు ఆయన ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటి? దేవుని పని పట్ల అభిరుచి అనేది, ఏదైనా రుచి అనేది ఉన్నదా లేదా అనేది ఆయన చూసి గుర్తుపడతాడు. यहाँ परमेश्वर का स्वभाव हम लोग देख सकते, पहचान सकते। ఇక్కడ దేవుని స్వభావాన్ని మనము తెలుసుకొని గుర్తుపట్టగలము. यस, అవును. सौल के प्रति परमेश्वर ने मन लगा कर देखा उसको। సౌలు పట్ల దేవుడు మనసు పెట్టి చూశాడు. वो है तो स्वर्ग में, ఆయనతో పరలోకమందు ఉన్నాడు. लेकिन पृथ्वी पर शाऊल के अंदर की बात को जान लिया। अरे ये व्यक्ति जब गधों को ढूंढ सकता है और अपने पिता को खुश करने के लिए, तो ये मुझे खुश करने के लिए मेरी इज़राइल प्रजा को भी ये चलाएगा और ये संभालेगा। సౌలు భూమి మీద ఉన్నటువంటి సౌలు లోపల ఆ విషయాన్ని చూశాడు. ఏంటంటే తన తండ్రిని సంతోష పెట్టడానికి ఆయన గాడిదలు వెతుకుతున్నాడంటే ఈయన తప్పకుండా నా ఇజ్రాయేలు జనాంగాన్ని కాపాడుతాడు. ऐसा उसने तर्क लगाया ఈ విధంగా ఆయన చూశాడు, కొలత और వేశాడు. फिर शमूएल नबी को बुलाया। సమూయేలు ప్రవక్తను పిలిచాడు. तू जा, నువ్వు వెళ్ళు, जाकर వెళ్ళి शाऊल को मेरे लिए तू अभिषेक कर। నా కొరకై సౌలును అభిషేకించు. आमेन। ఆమేన్. पुराने नियम में పాత నిబంధనలో अभिषेक का तात्पर्य उसके सिर पर तेल डालना होता है। అభిషేకానికి సాదృశ్యం లేక దానికి తాత్పర్యం ఏంటంటే ఆయన తల మీద నూనె పోయడము. यस, అవును. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, अब 10, 1, 2 में वही बातें लिखे हैं। 10, 1, 2లో ఆ మాటలే రాసి ఉన్నవి. तब शमूएल ने एक कुप्पी तेल लेकर उसके सिर पर उंडेला और उसे चूमा और कहा, क्योंकि इसका कारण ये नहीं कि यहोवा ने अपने निज बाग के ऊपर प्रधान होने के लिए तेरा अभिषेक किया है। सुना आपने मेरे प्रियो? విన్నారా నా ప్రియమైన వాళ్ళరా? जो वृत्तांत मैंने बताया, पूरा वृत्तांत के पीछे उसका निचोड़ ये निकला। ఏ వృత్తాంతం అయితే నేను మీకు చెప్పానో దాని వెనకాల సారము ఇది. शमूएल को परमेश्वर ने आज्ञा दी, సమూయేలునకు దేవుడు ఆజ్ఞాపించాడు, जा వెళ్ళు मेरे लिए నా కొరకు शाऊल पर तू तेल डालकर उसका अभिषेक कर, సౌలు మీద నూనె పోసి అతన్ని అభిషేకించుము. क्योंकि ఎందుకనగా मैं उसको నేను ఆయనను अपनी प्रजा इज़राइल को चलाने का, मैंने उसके अंदर में क्वालिटी देखा है। నా ప్రజలను ఇజ్రాయేలీల వారిని నడిపించే లక్షణాన్ని నేను ఆయనలో చూశాను. आमेन। ఆమేన్. ऐसे ही कई बातें हमारे अंदर में परमेश्वर ढूंढता है, तब जाकर सेवा के लिए प्रजा को चलाने की ड्यूटी, प्रजा को चलाने की वो सामर्थ अभिषेक प्रभु ही प्रदान करता है। ఇలాంటి కొన్ని మాటలను దేవుడు మనలో చూసిన తర్వాత తన ప్రజలను నడిపించి సేవ చేసేటువంటి ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. हालेलुया। హల్లెలూయా. हालांकि वो राजा है, వాస్తవానికైనా రాజు, लेकिन अभिषेक के कारण అభిషేకాన్ని బట్టి उसके अंदर में नबी की भी क्वालिटी आ गई। ఆయనలో ప్రవక్త లక్షణము వచ్చినది. हालेलुया। హల్లెలూయా. राजा बाद में बना, రాజైతే తర్వాత అయ్యాడు, पहले वो नबी बना। మొదట ప్రవక్త అయ్యాడు. राजा भी है రాజు और वो नबी भी మరి है। ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. जैसे ही शमूएल ने उसका अभिषेक किया और उसको परमेश्वर के ओर से उसको चूमकर जब आशीष दिया, तो वो नबूवत भी करने लग गया। ఎప్పుడైతే సమూయేలు అతన్ని అభిషేకించిన తర్వాత అతన్ని ముద్దు పెట్టుకున్నాడు, మళ్ళీ అటు తర్వాత ఆయనను అభిషేకించిన తర్వాత అక్కడి నుండి ఆయన ప్రవచించడం ప్రారంభించాడు. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, 6 पद को देखें। 6వ వాక్యాన్ని చూడండి. 6वां पद। 6వ వాక్యము. तब यहोवा का आत्मा तुझ पर बल से उतरेगा तुझ पर बल से उतरेगा और तू उनके साथ होकर नबूवत करने लगेगा और तू परिवर्तित होकर और ही मनुष्य हो जाएगा। आमेन। हालेलुया। హల్లెలూయా. अभिषेक इंसान को बदल देता है मेरे प्रियो। అభిషేకము మనుషుని మార్చేస్తది నా ప్రియమైన వాళ్ళరా. इस वचन पर ध्यान दिए। ఈ వాక్యాన్ని ధ్యానించారా? अभिषेक जो है అభిషేకం అనేది इंसान को बदल डालता है మనుషుని మారుస్తది. और ही हो जाएगा, ఆయన కొత్తవాడు అవుతాడు है ना? కదా.
कुछ लोगों को मन फिराव के बाद में बदल जाते हैं, కొంతమందికి మారు మనసు తర్వాత మారుతారు. लेकिन यहाँ पर కానీ ఇక్కడ शमूएल ने उसको जैसा बताया సమూయేలు ఆయనకు చెప్పాడు, तो और कुछ हो जाएगा. నువ్వు కొత్తవాడు అవుతావు. इसके अंदर की बातों पर ध्यान दे मेरे प्रियो. अभिषेक इंसान को बदल देता है. అభిషేకము మనుషుని నూతన పరుస్తుంది, కొత్తవానిగా చేస్తుంది. तब यहोवा का आत्मा तुझ पर बल से उतरेगा और तू उसके साथ होकर नबवद करने लगेगा और तू परिवर्तित होकर और ही मनुष्य हो जाएगा. आमीन. अभिषेक आपको बदल डालता है. అభిషేకము నిన్ను మారుస్తుంది. थैंक यू जीसस. వందనాలేసయ్యా. हालेलुया. हम चाहते हैं कि आप सब बदल जाओ. మేము కోరుతున్నాం ఏంటంటే మీరందరూ మారాలి. हिंदी में लिखा है హిందీలో రాయబడి ఉంది, तू और ही कुछ हो जाएगा. నువ్వు వేరొక వ్యక్తి అవుతావు. ఇలా ఇలా రాసింది. अभी जो तुम ऑर्डिनरी व्यक्ति हो, మీరు సాధారణ వ్యక్తి అయినారు, अब ऐसा नहीं रहोगे. అలా ఉండరు. अभिषेक आपका परिवर्तन करता है, అభిషేకం నిన్ను మార్చేస్తుంది, आपको बदल डालेगा. నిన్ను మార్చేస్తుంది. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर यदि किसी को चुनता है तो अभिषेक इसीलिए देता है कि अभिषेक आपको परिवर्तित करेगा. దేవుడు ఒకరిని ఎన్నుకున్న తర్వాత వారిని ఎందుకు అభిషేకిస్తాడంటే అభిషేకము వారిని మార్చేస్తుంది, परिवर्तित करेगा. మార్చేస్తుంది పూర్తిగా. आपको कुछ और ही बन जाएंगे आप. నీకు వేరొక మనిషిగా చేస్తుంది. और दूसरा, మరియు రెండవది, आप नबुवत भी करेंगे. నీవు ప్రవచిస్తావు. हालेलुया. హల్లెలూయా. नबुवत करने लगोगे. ప్రవచిస్తావు నీవు. राजा कभी नबुवत कर सकता, రాజు ప్రవచించగలడా? लेकिन राजा के अंदर में अभिषेक है, इसलिए वो नबी भी है. రాజులోన అభిషేకం ఉంది కాబట్టి ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. आपने कभी भी सुना है तो शाऊल के बारे में कुछ गलत ही सुना, लेकिन देखिए उसके प्रारंभिक जीवन में परमेश्वर ने इतने सारे आशीषें दी उसको. మీరు సౌలు విషయమై ఎప్పుడు విన్నాను, పొరపాటున లేక చెడగా విన్నారు, కానీ ఆయన ప్రారంభిక దినాల్లో దేవుడు ఎంత చక్కగా ఆయన చేస్తున్నాడు చూడండి. उसके प्रारंभिक दिनों में परमेश्वर ने ఆయన ప్రారంభ దినాలలో దేవుడు उसको तेल से अभिषेक भी किया, తైలంతో అభిషేకించాడు ఆయనను. उसको नबुवत भी बोलने का यानी परमेश्वर ने वरदान दिया. ప్రవచించే వరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. उसके बाद वो परिवर्तित हो गया ఆ తర్వాత ఆయన మారిపోయాడు, और वो कुछ अलग ही व्यक्ति बन गया. ఆయన ఒక వేరొక వ్యక్తి అయ్యాడు. यानी मनुष्यों में से एक अलग व्यक्ति बन गया. మనుషులలో నుండి ఒక భిన్నమైన వ్యక్తి అయ్యాడు. अभिषेक 3 बातें आपके अंदर में लाता है. అభిషేకము 3 మాటలను మీలోనికి తీసుకొస్తది. हालेलुया. హల్లెలూయా. आपको परिवर्तित करता है, నిన్ను మార్చేస్తది, आपको कुछ और ही व्यक्ति बना నిన్ను देता है, వేరొక నూతన వ్యక్తిగా और చేస్తది. आपको नबुवत करने की सामर्थ्य प्रभु देता है. ప్రవచించే శక్తి దేవునికి ఇస్తాడు. फिर अभिषेक पाना अच्छा है कि गलत है? అభిషేకము పొందడము మంచిదా కాదా? आप बदल जाएंगे. మీరు మారుతారు. इसलिए अभिषेक के लिए प्रार्थना करो. అందుకని అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. उसके साथ में उसका चाचा भी था वहां पर. ఆయనతో కలిసి ఆయన చిన్నాన్న అక్కడ ఉన్నాడు. शाऊल का चाचा, సౌలు చిన్న నాన్న. वो हैरान हो गया. ఆయన ఆశ్చర్యపోయాడు. वो ऐसे आंखें फाड़ के देखने लग ఆయన गया. కళ్ళు తెరిచి చూస్తున్నాడు. अरे ये क्या हो गया? ఇదేమైంది? ये कब से नबी बन गया? ఈయన ఎప్పటి నుండి ప్రవక్త అయ్యాడు? ये कैसे नबूवत कर रहा है? ఈయన ఎలా ప్రవచిస్తున్నాడు? आश्चर्य करने लगे लोग. ఆశ్చర్యపోయాడు ఆయన. आपको देखकर आपके रिश्तेदार भी थोड़ी देर के लिए हैरान हो जाएंगे. మిమ్మల్ని చూసి మీ రక్త సంబంధులు కొంచెంసేపు ఆశ్చర్యపోతారు. अभिषेक आपको कुछ और ही व्यक्ति बना डाले. అభిషేకము నిన్ను భిన్నమైన వ్యక్తిగా చేస్తుంది. आप थोड़ा आगे पढ़ेंगे तो वहां पर उसका चाचा आश्चर्य करने लग गया. अरे ये क्या हो गया? ఇంకా కొంచెం కిందికి చదివితే ఆయన చిన్న ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి? 11 पद. 11వ వాక్యం. जब उन सबों ने जो उसे पहले से जानते थे यह देखा कि वह नबियों के बीच में नबूवत कर रहा है, तब आपस में कहने लगे कीश के पुत्र को यह क्या हुआ? क्या शाऊल भी नबियों में का है? वहाँ के एक मनुष्य ने उत्तर दिया भला उनका बाप कौन है?
इस पर यह कहावत चलने लगी, क्या शाऊल भी नबियों में का है? जब वह नबूवत कर चुका तब ऊंचे स्थान पर चढ़ गया। तब शाऊल के चाचा ने उससे और उसके सेवक से पूछा, तुम कहाँ गए थे? उसने कहा, हम तो गदहियों को ढूंढने गए थे, और जब हमने देखा कि वे कहीं नहीं मिलती, तब शमूएल के पास गए। बस बस शाऊल के चाचा ने कहा, मुझे बतला कि शमूएल ने तुझसे क्या कहा? शाऊल ने अपने चाचा से कहा, उसने हमें निश्चय करके बताया कि गदहिया मिल गई, परंतु जब बात शमूएल के राज्य के विषय में कही गई थी, वह उनसे उसको न बताई। देखा, सीक्रेट ये है कि सारे रिश्तेदार, आपके जाति भाई जो है, आपको आश्चर्य से ही देखेंगे। నీవు అభిషేకము పొందిన తరువాత నీ తోటి సహోదరి సహోదరులు, నీ రక్త సంబంధాలు అందరూ నిన్ను ఆశ్చర్యంగా చూస్తారు। हाँ, आपके विषय में चर्चा करेंगे, ये क्या हो गया? నీ విషయమై చర్చిస్తారు, ఇది ఏమైంది? यस, అవును। शाऊल के विषय में उसका चाचा भी बड़े इंटरेस्ट से उसका इंक्वायरी निकल रहा है, क्या कहाँ गए थे तुम लोग? సౌలు విషయమై తన చిన్న రుచి కలిగి తాను గూర్చిన వివేచన ఆలోచన చేస్తున్నాడు, ఇక్కడ వెళ్ళారు। क्या हो गया? ఏమైంది? अरे ऐसा कैसा हो गया? ఇలా అయిపోయింది। पर शाऊल ने కానీ సౌలు उसको असली बात नहीं बताया। అసలైన మాట ఆయనకు చెప్పలేదు। आमेन, ఆమేన్, हालेलुया, हालेलुया। रहस्य की बात यह है कि आगे आने वाले दिनों में इस्राएल पर वो राजा बनने वाला है। రహస్యమైన మాట ఏంటంటే రానయ్య ఉన్న దినాలలో ఇజ్రాయెల్ మీద రాజుగా కాబోతున్నాడు ఆయన। हालेलुया, हालेलुया। आपको परमेश्वर क्या कुछ बनाने वाला है, किसी को आपको बताने की जरूरत नहीं है। आपको परमेश्वर क्या कुछ बनाएगा, तब लोग देखेंगे आप। రాబోయే దినాల్లో దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని ఒకరితో చెప్పడం అనేది ఏం అవసరం లేదు, ఏం చేయబోతాడో అది నీవు రాబోయే దినాల్లో చూస్తావు। शाऊल ने नहीं बताया वो बात, సౌలు ఆ మాటను చెప్పలేదు, उसके चाचा को नहीं बताया। తన చిన్నాన్నకు చెప్పలేదు। आमेन, ఆమేన్। आपको किसी से कुछ कहने की जरूरत नहीं है। ఎవరితో ఏమి చెప్పవలసిన అవసరం లేదు। अगर आप परमेश्वर के अभिषिक्त है तो परमेश्वर ही आपको समय पर, आपको ऊंचे पद पर, ऊंचे स्थान पर खड़ा करके प्रभु ही दिखाएगा। దేవుని అభిషిక్తుడవై నీ ఉన్నావా అయితే సమయము మీద దేవుడు నిన్ను ఉన్నతమైన ఎత్తైన స్థలమందు నిలబెట్టి చూపిస్తాడు। हालेलुया, 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 हालेलुया। कुछ लोगों को परमेश्वर माँ के कोख में ही अभिषेक कर देता है। తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు కొంతమందిని అభిషేకిస్తాడు। हालेलुया, हालेलुया। ये मनोहा नाम का व्यक्ति का पुत्र है। మనోహ అని పేరు కలిగిన వ్యక్తి కుమారుడిన। हालेलुया, हालेलुया। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये अलग प्रकार का अभिषेक है। ఇది వేరొక విధమైన అభిషేకము। हालेलुया। आपको ये पढ़ना है మీరు ఇది చదవాలంటే तो न्यायों की किताब उसका 13 अध्याय में आइए, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలోకి రండి, उसका 5वां पद। దాని 5వ వాక్యం। उसके बाद हम लोग आगे बढ़ेंगे फटाफट। न्यायों की किताब उसका 13 अध्याय और उसका 5वां पद। क्योंकि तू गर्भवती होगी, क्योंकि तू गर्भवती होगी और तेरे एक बेटा उत्पन्न होगा, तेरा एक बेटा उत्पन्न होगा, और उसके सिर पर छुरा न फिरे, क्योंकि वह जन्म ही से परमेश्वर का नाजिर रहेगा, और इस्राएलियों को फलिश्तियों के हाथ से छुड़ाने में वही हाथ लगाएगा। आमेन, आमेन, हालेलुया, हालेलुया। सब लोगों ने सुना, समझा, అందరూ విన్నారా, అర్థం చేసుకున్నారా? ये व्यक्ति ఈ వ్యక్తి माँ के पेट में ही अभिषिक्त है। తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిషేకించబడ్డాడు। सुन रहे सब लोग? అందరూ వింటున్నారా? ये अलग अभिषेक है। ఇది వేరొక విధమైన అభిషేకము। इसको तेल डाल के अभिषेक नहीं किया गया। ఈయన మీద తైలము పోసి అభిషేకించబడలేదు। तो अच्छे से याद रखो, ये 5वां पद उसी के लिए मैंने पढ़वाया। ఈ 5వ వాక్యాన్ని అందుకే చదివించాను। ये 5वां पद इसीलिए पढ़ रहे हैं हम लोग, ఈ 5వ వాక్యాన్ని ఎందుకు उस చదువుతున్నామంటే व्यक्ति का पहचान आपको दिया गया। ఆ వ్యక్తి గురించిన గుర్తింపు పరిచయాన్ని ఇస్తున్నాం। ठीक है, సరేనా? ये व्यक्ति ఈ వ్యక్తి माँ के गर्भ से ही
वो अभिषिक्त है। తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఆయన అభిషిక్తుడు. वहां लिखा गया है नाजीर। అక్కడ రాయబడి ఉంది నాజీరు. नाजीर मतलब నాజీరు అనగా न्यारा, न्यारा मतलब अलग किया हुआ, దేవుని కొరకై వేరు చేయబడ్డవాడు. వేరు చేయబడ్డవాడు. यस, हम सब मनुष्य है, మనమందరం మనుషులమే. लेकिन मनुष्यों में भी से కానీ మనుషులలో నుండి कुछ लोगों को परमेश्वर उसमें से ही निकालता है, लेकिन अलग रख लेता है। దేవుడు కొంతమందిని అందులో నుండి తీసుకొని వేరు చేసుకుంటాడు. ये नाजीर व्रत होता है। ఇది నాజీరు వ్రతం అంటారు. नाजीर का मतलब నాజీరు అనగా न्यारा, దేవునికి వేరు చేయబడిన వాడు यानी लोगों में से अलग किया हुआ व्यक्ति। అనగా ప్రజలలో నుండి వేరు చేయబడిన వాడు. यस, उसका पिता मनोह అతని తండ్రి మనోహ, और उसकी माँ। ఆయన తల్లి जब ये लोगों ने बच्चे के लिए जब दुआ किया, प्रार्थना किया, तो परमेश्वर ने उनको दर्शन देकर बताया, मैं तुमको जरूर गर्भ का फल दूंगा, लेकिन मेरा एक शर्त है। వారు సంతానం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి వారికి దర్శనమిచ్చి ఆయన చెప్పాడు ఏంటంటే నేను సంతానం ఇస్తాను, కానీ నాదంటూ ఒక షరియత్. ये वृत्तांत पूरा पढ़ने के लिए आपको 13 अध्याय का पहले से पढ़ना पड़ेगा। ఈ వృత్తాంతాన్ని మొత్తం చదవాలంటే 13వ అధ్యాయం మొదటి నుండి చదవాలి. तब आपको समझ में आएगा। అప్పుడు మీకు అర్థమవుతుంది అది. ठीक है, दूसरे पद से पढ़ो। సరే, రెండో వాక్యం నుండి 13:2। చదవండి. हाँ, दानियों के कुल का, दानियों के कुल का सोरावासी मानोह नामक एक पुरुष था, मनोह नाम का एक पुरुष था, जिसके पत्नी के बांझ होने के कारण कोई पुत्र न था, कोई पुत्र नहीं था उनको। उस स्त्री को यहोवा के दूत ने दर्शन देकर कहा, यहोवा के दूत ने दर्शन देकर कहा, सुन, बांझ होने के कारण तेरे बच्चा नहीं, परंतु अब तू गर्भवती होगी और तेरा बेटा होगा। इसलिए अब सावधान रहे कि न तो तू दाख मधु या और किसी भांति की मदिरा न पिए, और न कोई अशुद्ध वस्तु खाए। बस वहां से अपन ने पढ़ा 5 से। अब समझ में आ गया? ఇప్పుడు అర్థమైందా? इनको बच्चे नहीं थे, వీరికి పిల్లలు లేరు. तो उन्होंने परमेश्वर से गुहार लगाई, వారు దేవునికి మొరపెట్టుకున్నారు. तो एक दिन स्वर्गदूत उनको दर्शन दिया। పరలోక దూత ఒక దినాన వారికి దర్శనం ఇచ్చాను. हालेलुया, हालेलुया। और स्वर्गदूत ने उनसे कहा, పరలోక దూత వారితో అన్నాడు, ठीक है, సరే, तुझे बेटा दूंगा, నీకు కుమారుని ఇస్తాను, लेकिन शर्त यह है, కానీ షరత్ ఏంటంటే सावधान रहना, జాగ్రత్తగా ఉండు, कि वो बच्चा जब तेरे पेट में रहे, तू कोई दाक मधु या कोई मदिरा मत पीना। ఆ పిల్లవాడు నీ కడుపులో ఉండగా నీవు ద్రాక్ష రసమునైనను మద్యమునైనను తాగకూడదు. यस, क्यों? ఎందుకు? क्योंकि तेरे गर्भ में जो है वो मेरा है, और वो नाजीर है, यानी अभिषिक्त है, स्पेशल है, वो मनुष्यों में से अलग रहेगा। इस बात का ख्याल रखना। ఎందుకనగా నీ గర్భములో ఉన్నవాడు ఆయన నాజీరై ఉన్నాడు, ఆయన నా వాడై ఉన్నాడు, ప్రత్యేకమైన వాడు, అభిషక్తుడై ఉన్నవాడు అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. मैंने उसको मनुष्यों में से अलग तलक पैदा कर रहा हूं, నేను మనుషులలో నుండి ఒక భిన్నంగా వేరుగా నేను పుట్టిస్తున్నాను. क्योंकि वो इज़राइलियों को छुड़ाने वाला रहेगा। ఎందుకనగా ఆయన ఇజ్రాయేలీయులను విడిపించువాడవుతాడు. फिलिस्तियों के हाथ से मेरी प्रजा इस्राएल को छुड़ाने के लिए मैं उसको पैदा कर रहा हूं। ఫిలిష్తీయుల చేతిలో నుండి నా ప్రజలైన ఇజ్రాయేలీయులను విడిపించడం. సంసోను बहुत बलाढ्य था, చాలా బలాఢ్యుడు, पर एक स्त्री के कारण वो गिर गया। ఒక స్త్రీని బట్టి ఆయన పడిపోయాడు. पर यीशु मसीह ऐसा नहीं है, కానీ యేసుక్రీస్తు ఆ విధంగా కాదు. सिर्फ छुड़ाने के लिए दोनों एक जैसे हैं, విడిపించడానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు. पर समसोन पाप में गिर गया। సంసోను పాపంలో పడ్డాడు. दलीला ने उसको धोखा दिया। ఆయనను మోసం చేసింది.
दलीला नाम की स्त्री ने उसको धोखा दिया। దలీలా అనేటువంటి స్త్రీ మోసం చేసింది ఆయన. ये अभिषिक्त था ఈయన అభిషిక్తుడు, और उसका अभिषेक उसके बालों में था। ఆయన అభిషేకం ఆయన వెంట్రుకలలో ఉండెను. हालेलुया। హల్లెలూయా. इसलिए परमेश्वर ने बताया, అందుకని దేవుడు అన్నాడు, उसके सिर पर छुराना फिराना, ఆయన తల మీద మంగలి కత్తి వాడకూడదు. वो पैदा हो गए जब से वैसा ही रहेगा। ఆయన పుట్టినది మొదలుకొని అదే విధంగా ఉంటాడు. उसके बालों में ही सब कुछ है। ఆయన వెంట్రుకలలోనే అన్ని ఉన్నవి. वो रहस्य वो खुद जानता था, ఆ రహస్యం ఆయనకు తెలుసు, पर किसी को नहीं बताया। కానీ ఎవరికి చెప్పలేదు. కానీ लेकिन एक दिन फिसल गया, ఒక దినాన జారిపడ్డాడు. जब उसकी प्रेमिका के बाहों में जब था, तब उसने अपना ताकत, अपना बल का रहस्य उसने बता दिया। ఒక దినాన తన ప్రేమికురాలు ఒడిలో ఉన్నప్పుడు తన బలము తన రహస్య వెంట్రుకలలో ఉందని చెప్పాడు. वही गड़बड़ कर लिया। ఆయనే పొరపాటు చేస్తున్నాడు. वहां शाऊल ने रहस्य नहीं बताया, అక్కడ సౌలు రహస్యం చెప్పలేదు, पर यहाँ ఇక్కడ समसोन रहस्य बताया। సంసోను రహస్యాన్ని చెప్పాడు. देखा, చూసారా, दोनों अभिषिक्तों के बीच में फर्क है। ఇద్దరి అభిషిక్తుల మధ్యలో ఉన్న వ్యత్యాసం. ये समसोन ने यही गलत किया, अपना सीक्रेट बता दिया। సంసోను తన రహస్యాన్ని చెప్పి పొరపాటు చేశాడు. दलीला ने उसको अपने पांव पे सुलाकर उसके बढ़िया मालिश पालिश करके आराम से पूछ ली, क्योंकि ये फिलिस्तियों की गुप्त ऐसी स्त्री थी कि तू समसोन से उगलवा, उसकी ताकत कायमे है। చూడండి, ఈ దలీలా ఏం చేసిందంటే సంసోను తన ఒడిలో పెట్టుకొని మంచిగా అతన్ని బుజ్జగించి అన్ని మాటలు చెప్పి ఆయన తన రహస్యాన్ని తీసుకోవడానికి ఫిలిస్తీయుల చేత ఏర్పరచబడిన రహస్యమైన స్త్రీ ఈమె. हाँ, धोखा खा गया। మోసపోయాడు. तब तक किसी को पता नहीं था, అప్పటికి ఎవరికి తెలియదు. क्योंकि उसके ऊपर कोई प्रबल ही नहीं होता था, कोई जीत नहीं सकता था। ఎవరైనా ఆయన గెలిచేవారే కాదు. वैसे हजारों लोगों को मारता था अकेला। ఒక్కడే వేవేల మందిని కొట్టేవాడు. समसोन के अंदर में कई सिंहों और हाथियों का बल था उसके अंदर। సంసోను లోపల ఎన్నో సింహాల ఏనుగుల బలం ఉండేను. उसकी हिस्ट्री देखिए, ఆయన చరిత్ర చూడండి. उसने सिंह को ऐसे फाड़ दिया, సింహాసాన్ని ఈ విధంగా చీల్చి పాడేశాడు. सिंह को సింహాన్ని సింహాన్ని ऐसा फाड़ देता था वो। ఈ విధంగా పట్టి దాని దవడలు పట్టి చీల్చేశాడు. और गधे के एक टुकड़े से हजारों लोगों को मार डाला। గాడిద దవడ మొక్కను బట్టి వేల మందిని చంపాడు. ऐसे कई हिस्ट्री है उसके। ఈ విధమైన కొన్ని చరిత్రలు ఉన్నవి. इतना बलवान व्यक्ति, ఇంతటి పరాక్రమ వ్యక్తి, अब टाइम आ गया, సమయం వచ్చింది. किसी को नहीं पता था ये बात, ఎవరికి మాట తెలియదు, वो खुद जानता था తనకే తెలుసు उसकी ताकत कहाँ है। ఆయన బలం ఎక్కడ ఉందో. ईश्वर ने उसको माँ के पेट में ही अभिषेक किया। దేవుడు తాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అభిషేకించాడు. हालेलुया। హల్లెలూయా. परंतु मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళరా, वो स्त्री के कारण फिसल गया। ఆ స్త్రీని బట్టి జారిపోయాడు. हालेलुया। హల్లెలూయా. 20वां पद को पढ़ेंगे। 20వ వాక్యాన్ని చదువుదాం. तब उसने कहा, हे शिमशोन, पलिश्ती तेरे घात में है। पलिश्ती तेरे घात में है। तब वह चौंक कर सोचने लगा, मैं पहले के समान बाहर जाकर झटकूंगा। वह तो न जानता था कि यहोवा उसके पास से चला गया है। हालेलुया। हालेलुया। ये बालों का रहस्य, ये अभिषेक उसने उस स्त्री को बताया, इसलिए परमेश्वर उसके पास से चला गया, मतलब अभिषेक चला गया। ఈ అభిషేకము వెంట్రుకల రహస్యాన్ని ఆయన స్త్రీకి చెప్పాడు. అప్పుడు దేవుడు అతని ఎడబాసెను, అనగా దేవుడు అతని వదిలి వెళ్ళిపోయాడు. देखा, చూసారా, आप गलत काम करेंगे మీరు తప్పుడు పని చేస్తే तो परमेश्वर आपके पास से चले जाए। దేవుడు మీ యొద్ద నుండి వెళ్ళిపోతాడు. इसलिए मैं बता रहा हूं, అందుకని చెప్తున్నాను నేను, अभिषेक रहता है। అభిషేకం ఉంటది. अगर आपने ऐसा कोई गलती नहीं किया हो, నువ్వు ఇలాంటి పొరపాటు ఏదైనా చేయకపోతే. फिर सिमसोन ने बहुत बड़ा गलती की। కానీ సంసోను చాలా పెద్ద పొరపాటు చేశాడు. उस स्त्री के साथ में गया ఆ స్త్రీతో వెళ్ళాడు, और उसको उसने बता दिया। ఆమెకు చెప్పాడు ఆయన. इस कारण
ఆ కారణము చేత परमेश्वर उसके पास से चला गया, मतलब अभिषेक चला गया। దేవుడు అతని యొద్ద నుండి వెళ్ళిపోయాడు అనగా అభిషేకము వెళ్ళిపోయింది। हालेलुया హల్లెలూయా। इसलिए मैंने आपको बताया, అందుకే నేను మీకు చెప్పాను, आप अभिषिक्त है, మీరు అభిషిక్తులై ఉన్నారు, आपको अभिषेक किया गया, మీరు आप అభిషేకింపబడ్డారు, पर तेल डाला गया, మీ మీద నూనె పోయబడ్డది, आपके लिए प्रार्थना किया మీ गया, కొరకైన ప్రార్థన చేయబడ్డది, है वो आपके ऊपर में, అది మీ మీద ఉంది, रहेगा। ఉంటది। पर थोड़ा सा धूल मट्टी गिर गया, కొంచెం దుమ్ము ధూళి పడ్డది, उसको झटक लो, దాన్ని దులుపుకోండి, ठीक कर लो, సరి చేసుకోండి। और परमेश्वर के साथ में आपका संबंध व्यक्तिगत रूप से घनिष्ठ बनाओ। దేవునితో మీ సంబంధాన్ని వ్యక్తిగత రీతిగా ఘనిష్టంగా చేసుకోనండి। फिर से आप మళ్ళీ మీరు फिर से रिवाइव हो जाएंगे, మళ్ళీ మీరు నూతన फिर పరచబడతారు, से आपका अभिषेक आपके ऊपर में आएगा। మళ్ళీ మీ అభిషేకం మీ మీదకి వస్తుంది। आज वही बात मैं सिखाने के लिए ये बात मैंने आज आपके सामने लेकर आया। ఆ మాటని మీకు నేర్పించడానికి ఈ రోజు మీ విషయాన్ని మీ ముందు తీసుకొచ్చాను। अब मैं बता रहा हूँ आपको, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, समसोन का अभिषेक चला गया, సంసోను అభిషేకము వెళ్ళిపోయింది, परमेश्वर चला गया, దేవుడు వెళ్ళిపోయాడు, क्योंकि उसने उस स्त्री के कारण अपना रहस्य वहां पर बता दिया। ఆ స్త్రీకి తన రహస్యాన్ని అక్కడ చెప్పాడు ఆయన। तेरा ताकत का रहस्य क्या నీ है? బలానికి ఉన్న రహస్యం ఏంటిది? उसके दुश्मनों ने सीक्रेट न्यूज निकाल लिया। ఆయన శత్రువులు రహస్యంగా వార్తను పట్టుకున్నారు। फिलिस्ती लोगों ने ఫిలిష్తీయులైన వారు इस स्त्री के जरिए उसका ताकत का मूल बल कहाँ है, उसका जड़ पकड़ लिए। ఆ స్త్రీ ద్వారా అతని బలానికి ఉన్న మూల వేరు ఎక్కడ ఉందో దాని వేరును పట్టుకున్నారు వారు। इस स्त्री को बता दिया, ఆ స్త్రీకి చెప్పాడు ఆయన, उसने फिलिस्तियों को बताई। ఆమె ఫిలిష్తీయులకు చెప్పింది। फिलिस्ती लोग ఫిలిష్తీయులైన వారు तैयारी में थे इसको पकड़ने के लिए। సిద్ధపాటు కలిగి ఉన్నారు ఇతన్ని పట్టుకోవడానికి। यहोवा उसके पास से चला गया, యెహోవా అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు, अभिषेक चला गया। అభిషేకం వెళ్ళిపోయింది। आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా। 21 पद को पढ़ेंगे। 21 వాక్యం। तब फलिस्तियों ने उसको पकड़कर उसकी आंखें फोड़ डाली, उसकी आंखें फोड़ डाले और उसे गाजा को ले जाके पीतल की बेड़ियों से जकड़ दिया और वो बंदी गुह में चक्की पीसने लगा। आमेन, आमेन। सुन रहे मेरे प्रियो? వింటున్నారా నా ప్రియమైన వాళ్ళారా? अभिषेक चले जाने के बाद में क्या क्या हाल होएगा? అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత ఏ పరిస్థితులు వస్తాయి? पहले शैतान ने उसका क्या निकलवाया? మొదట సాతాను ఏం ఊడబికాడు? अरे बताओ ना, तुम्हारे पास बाइबल है कि नहीं है? మీ దగ్గర బైబిల్ ఉందా లేదా చెప్పండి। बताओ ना, क्या निकल गए? ఏం తీశాడు? फिलिस्तियों ने, उसके दुश्मनों ने क्या निकाला? पहले ఫిలిష్తీయులైన శత్రువులైన వారు మొదట ఏం తీశారు? उसके ఆయన కన్నులు, हाँ शाबाश, आंखें కన్నులు निकाल लिया। తీశారు। देखा, इतना बलशाली व्यक्ति, पराक्रमी, शूरवीर, अभिषिक्त व्यक्ति, जब अभिषेक चला गया, यहोवा चला गया, तो वो साधारण व्यक्ति बन गया। तब फिलिस्तियों ने उसको पकड़ लिया और उसको संकलों से, बेड़ियों से बंद करके उसको गाजा को लेकर गए और पहले उसकी आंखें निकाल ली। ఇంతటి బలాఢ్యుడు, పరాక్రమశాలి, అభిషిక్తుడైన వాడు అతని యొద్ద నుండి యెహోవా అనగా అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని గాజాకు తీసుకొని వెళ్ళి అతని కన్నులు తీశారు। yes. अभिषेक जाने के बाद, అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత, अभिषेक हमसे छिन जाने के बाद पहले हमारे आत्मिक आंखें बंद हो जाएंगे। అభిషేకము మన నుండి తీసుకోబడిన తర్వాత మొట్టమొదట మన ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి, గుడ్డివారం అయిపోతాం। शाऊल का वही हुआ, సౌలు పరిస్థితి అదే అయింది। उसकी आत्मिक आंखें चले गए, అతని ఆత్మీయ నేత్రాలు వెళ్ళిపోయాయి। अब उसको अच्छा क्या है बुरा क्या है नहीं दिख रहा, మంచి చెడు ఏంటిదో కనిపిస్తలేదు। इसलिए वो मंत्रवाली के पास में चला అందుకని गया। మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు ఆయన। अभिषेक जाने के बाद इंसान पूरा बावला और बेकार हो जाता। अब वो बातें बहुत कुछ है। అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత మనుషుడు అనేవాడు అనవసరమైన వాడు, భ్రమతో నిండిపోతాడు। ఇక మాటలు వేరుగా ఉంటవి, भ्रम की आत्मा भी भर जाएगा। భ్రమ ఆత్మ నిండుకుంటది। जो अच्छे को बुरा बोलेगा,
और बुरे को अच्छा बोलेगा। మంచిది ఏదైతుందో దాన్ని చెడు అంటాడు, చెడు ఏదైతుందో దాన్ని మంచిది అంటాడు। क्यों? ఎందుకు? क्योंकि उसकी सोचने की मन की आंखें चले गए। ఆయన ఆలోచించే మనోనేత్రాలు వెళ్ళిపోయాయి। अच्छा को अच्छा बोलना खत्म हो गया। మంచిది మంచిదని మంచిది అనడము మానుకుంటాడు, విడిచిపెడతాడు, ఇక चला गया वो। అది వెళ్ళిపోయింది। सबसे पहले आंखें जाएंगे, आंखें, మొట్టమొదటిగా కళ్ళు పోతాయి, కళ్ళు, आंखें। కన్నులు। फिलिस्तियों ने उसको बांधकर पहले उसके आंखों को निकाल लिया। ఫిలిష్తీయులైన వారు ఆయనను బంధించి మొదట కన్నులు తీశారు। क्योंकि वो ఎందుకనగా ఆయన उन आंखों से, ఆ కన్నులతో उसने दलीला को देखा। ఆయన దెలీలాను చూశాడు। इस कारण ఆ కారణం చేత उसकी आंखें गए। ఆయన కళ్ళు పోయాయి। पहले उसके आत्मिक आंखें चले गए। మొదట ఆయన ఆత్మీయ నేత్రాలు వెళ్ళిపోయాయి। शरीर की आंखें तो गए ही गए, శరీర నేత్రాలు అయితే పోయాయి, पर उसकी आत्मिक आंखें ఆయన खत्म। ఆత్మీయ నేత్రాలు సమాప్తమైపోయాయి। और वो बांधा गया। ఆయన సంకెళ్ళ చేత బంధించబడ్డాడు। उसको कोई बांध नहीं सकता। ఆయనని ఎవరు బంధించలేరు। इतना बलशाली, ఇంతటి బలాఢ్యుడు, इतना शूरवीर, ఇంతటి పరాక్రమశాలి एक साधारण व्यक्ति बन गया। ఒక సాధారణమైన వ్యక్తి అయ్యాడు। उसको बांध दिए। అతన్ని బంధించారు। आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, अभिषेक जाने के बाद बहुत कुछ खराब होता है। అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత అనేక స్థితులు పాడైపోతాయి। Jesus, thank you Lord, hallelujah, హల్లెలూయా, hallelujah। హల్లెలూయా। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, अब आखिरी बात मैं बताकर समाप्त कर। చివరి మాట చెప్పి ముగిస్తున్నాను। अभिषेक चला गया, అభిషేకం వెళ్ళిపోయింది, लेकिन కానీ समसून आंखें खो दिया और अपना शरीर पूरा बांधा गया, संकलों से जेल में चक्की पीस रहा है। సంసోను కన్నులు తీయవేయబడ్డాయి, మరి ఆయన చెరసాలలో బంధించబడ్డాడు। ఆయన తిరగటి రాయి, ఇసురాయి విసురుతున్నాడు, चक्की पीस रहा है విసురాయి जेल में, విసురుతున్నాడు చెరసాలలో, जेल में चक्की पीस रहा है। చెరసాలలో విసురాయి విసురుతున్నాడు। इतनी परिस्थिति बदल गई, ఇంతగానో పరిస్థితి మారింది, लेकिन उसमें परमेश्वर उसको याद आया। కానీ అందులోనూ దేవుడు అతనికి జ్ఞాపకం వచ్చాడు। मैं क्या था, क्या हो गया, నేను ఏమై ఉంటిని, ఏమయ్యాను, मैं कहाँ था और कहाँ गिर गया। నేను ఎక్కడ ఉంటిని, ఎక్కడ పడిపోయాను। ये प्रायश्चित उसके अंदर में होने लगा। ఈ ప్రాయశ్చిత్తం ఆయనలో కలిగెను। प्रायश्चित के बगैर आप फिर से परमेश्वर के पास में जाना अनहोना है। ప్రాయశ్చిత్తము లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళడము అసాధ్యము। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, उस परिस्थिति में ఆ పరిస్థితిలోను समसून परमेश्वर के करीब गया। సంసోన్ దేవుని దగ్గరికి వెళ్ళాడు। अपना किया का पश्चाताप हो गया उसको। తాను చేసిన దాని కొరకు పశ్చాత్తాపపడ్డాడు ఆయన। मैंने जो किया गलत है, నేను చేసింది పొరపాటు, प्रभु मुझे क्षमा कर। ప్రభువా నన్ను క్షమించు, मैं नाजीर था, నేను నాజీర్ అయి ఉంటిని, तेरा अभिषिक्त था, నీ అభిషిక్తుడనై ఉంటిని, तेरे लोगों को छुड़ाने की जिम्मा तूने मुझ पर रखी। నీ ప్రజలను విడిపించే బాధ్యత నీ నా మీద ఉంచావు। मैं क्या हो गया है? నేనేమైపోయాను? एक बार उसके जीवन में उसने प्रायश्चित की प्रार्थना प्रभु से किया। ఒకసారి తన జీవితంలో ప్రాయశ్చిత్తపు ప్రార్థన దేవునికి చేశాడు ఆయన। अभिषेक खो दिया, అభిషేకం కోల్పోయాడు, लेकिन एक चांस प्रभु से मांगा। ఒక తరుణం, ఒక ఛాన్స్ దేవుని దగ్గర, एक चांस दे प्रभु मुझे, ఒక తరుణం నాకు ఇవ్వు ప్రభువా, एक बार, ఒకసారి बस। చాలు, मैं अपना भी बदला लूंगा నా బదులు తీసుకుంటాను, और आपका भी बदला चुका दूंगा। మరి నీ బదులు కూడా తీసుకుంటాను, చెల్లిస్తాను। आमेन। ఆమేన్। मेरे प्रियो, आखिरी बार परमेश्वर से उसने फिर से अपना अभिषेक वापस मांगा। చివరిసారిగా దేవునితో తన అభిషేకాన్ని మళ్ళీ అడిగాడు ఆయన। कब? ఎప్పుడు? जब उसको राजमहल में संकलों से उस भवन में बांधे थे, राज दरबार में। రాజ దర్బారులో ఆ దిమ్మెలకు సంఖ్యలతో ఆయనను బంధించారు। वहां हजारों फिलिस्ती लोग, बड़े बड़े सरदार लोग और पूरी फिलिस्ती प्रजा वहां पर बैठी हुई थी। వేల కొలది ఫిలిస్తీయులు, సర్దార్లైన వారు
ఆ ఫిలిష్తీయుల సమాజం అక్కడ కూర్చొని ఉంది. ये पूरे दरबार में लोग तमाशा देख रहे थे समसोन का. ఆ రాజ దర్బార్లో సంసోను పరిస్థితి అంతా చూస్తున్నారు. వారు उसको सताने लगे, ఆయనను బాధ పెడుతున్నారు, संकलों से बांध के रखे, సంకెళ్లతో బంధించుంచారు. और जिन संकलों से उसको बांध के रखे थे वो दो संकल, दो पिलर जो है वो पूरा महल का రాజ్ దర్బార్ కా మెయిన్ పిల్లర్ थे वो. ఏ సంఖ్యలతో ఏ దిమ్మలకైతే తను బంధించి పెట్టారో ఆ దిమ్మలు ఏవైతే ఉన్నావో ఆ రాజభవనానికి అంతటికి ముఖ్యమైన దిమ్మలై ఉండెను. पूरा फुल लोग बैठे हैं, చాలా మొత్తం కూర్చున్నారండి. उसके पूरे दुश्मन बैठे हुए ఆయన हैं, శత్రువులందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. पूरे दुश्मन बैठे हैं उसके. శత్రువులందరూ ఆయన శత్రువులు కూర్చొని ఉన్నారు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వారరా, उसने ईश्वर से गुहार लगाई, దేవునికి మొరపెట్టాడు. मुझे माफ कर मेरे प्रभु, నా ప్రభువా నన్ను క్షమించు, एक बार ఒక్కసారి तू एक चांस मुझे दे दे. ఒక తరుణం నాకు ఇవ్వు. मेरे गए हुए बाल నా వెళ్ళిపోయిన వెంట్రుకలు मुझे फिर से वापस दे. మళ్ళీ తిరిగి దయచేయను. आमेन. ఆమేన్. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. उसको पता था ఆయనకు తెలుసు मेरा बालों का जो अभिषेक है वो चला गया है, నా వెంట్రుకల అభిషేకం వెళ్ళిపోయింది. मैं खाली व्यक्ति बन गया, నేను ఖాళీ అయిపోయాను, నా దగ్గర साधारण व्यक्ति बन गया. సాధారణమైన వ్యక్తి అయ్యాను. लेकिन आज एक चांस प्रभु मुझे दे दे. కానీ ఈ రోజు ఒక తరుణం నాకు ఇవ్వు ప్రభు. मेरे पूरे दुश्मन यहाँ पर है నా శత్రువులందరూ ఇక్కడ ఉన్నారు. और आपके भी दुश्मन, నీ శత్రువులే వారు. जिसके लिए तूने मुझको पैदा किया, దేని కొరకైతే నీవు నన్ను పుట్టించావు, जिसके लिए तूने मुझे पैदा किया, దేని కొరకు నీవు నన్ను పుట్టించావు, नाजीर बनाया, నాజీర్గా చేశావు. अब वो टाइम आ गया है, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. मैं तेरा भी प्रतिकार ले लूंगा और मेरा भी ले लूंगा, నీ ప్రతీకారము నా ప్రతీకారము తీసుకుంటా. क्योंकि इन्होंने मेरी आंखें निकाल ली వీరు నా కన్నులు తీశారు, और मेरा अभिषेक चुरा నా लिए. అభిషేకాన్ని దొంగలించారు. लेकिन एक बार కానీ ఒకసారి तू मुझे నాకు దయచేయి, फिर वो अभिषेक वापस दे दे. మళ్ళీ ఆ అభిషేకాన్ని తిరిగి ఇమ్ము. बस అంతే, मैं पूरा कर लूंगा अपना काम. నేను నా పని నెరవేరుస్తాను. ये गुहार उसने परमेश्वर से लगाई ఈ మొర దేవునికి మొరపెట్టాడు ఆయన. और परमेश्वर ने उसकी दुहाई सुन ली, దేవుడు అతని మొరను విన్నాడు, सुन ली. విన్నాడు. समसोन सोच रहा है, సంసోను ఆలోచిస్తున్నాడు, मरूंगा నేను చనిపోతాను लेकिन एक को भी नहीं छोड़ूंगा, కానీ ఒక్కరిని వదలను, सबको मार डालूंगा అందరినీ और చంపేస్తాను, मैं भी मरूंगा. నేను చనిపోతాను. सोच लिया, ఆలోచించుకున్నాడు, सोच लिया ఆలోచించుకున్నాడు. और परमेश्वर से दया की गुहार लगाई. దేవుని కొరకై కనికరం కొరకై ప్రార్థించాడు. एक बार, ఒక్కసారి, एक बार, ఒక్కసారి, एक चांस प्रभु, ఒక్క తరుణం ప్రభు, बस అంతే. तू एक बार मुझ पर दया कर, जो तूने मेरे माँ के पेट में जो अभिषेक तूने मुझ पर डाला वो एक बार अभी दे दे. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ అభిషేకాన్ని అయితే నువ్వు వేసావో అదొకసారి నాకు మరలా దయచేయము, मुझे एक बार फिर से दे दे. మరలా దయచేయము. एक बार, ఒకసారి, మళ్ళీ एक बार. ఒకసారి परमेश्वर ने उस पर दया की. దేవుడు ఆయన మీద కనికరము చూపాడు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. 22 पद को पढ़े, 22వ వాక్యాన్ని చదవండి. बस आखिरी 22 पद बहुत छोटा है, पढ़ लो. 22వ వాక్యం. हाँ. उसके सिर के बाल उसके सिर के बाल मुंड जाने के बाद मुंड जाने के बाद, फिर बढ़ने लगे. आमेन, हालेलुया, फिर बढ़ने लगे. మళ్ళీ మొలుస్తున్నవి. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे मेरे प्रियो. हालेलुया, ताली बजाए, प्रभु को धन्यवाद दे. जो अभिषेक उसने खोया वो अभिषेक फिर से वापस आ गया, उसके बाल फिर से बढ़ने लग गए. ఏ అభిషేకం అయితే ఆయన కోల్పోయాడో అభిషేకం మళ్ళీ తిరిగి వచ్చింది. ఆయన వెంట్రుకలు మళ్ళీ మొలుస్తున్నవి. उसके बाल फिर से बढ़ने लगे करके लिखा है. ఆయన వెంట్రుకలు మళ్ళీ పెరుగుతున్నవని రాసింది. वो है उसका अभिषेक का रहस्य. అది ఆయన అభిషేకానికి ఉన్న రహస్యం. आमेन, आमेन. हालेलुया. హల్లెలూయా. समसोन ने సంసోను कि ईश्वर मेरे अंदर में फिर से आ गया, దేవుడు నాలోనికి మళ్ళీ వచ్చాడు, आ गया. వచ్చాడు. दोनों खंभों को देख लिया. ఆ రెండు, ఆయన తన అంతరంగంలో రెండు దిమ్మలను చూశాడు. एक झटका मारा, पूरा पूरा दरबार, सरदार, राजा, रंग, सब प्रजा पूरे मर गए.
తన చేతులకు కట్టబడిన సంఖ్యలతో ఒకేసారి విధంగా లాగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు సర్దార్లు ఆ దర్బార్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ అది కూలిపోవడం ద్వారా చనిపోయారు. एक बार के अभिषेक में उसने अपना पैदा होने का मकसद पूरा कर लिया. ఒకసారి దిగి వచ్చిన అభిషేకంలో తను పుట్టిన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. उसका जन्म का उद्देश्य पूरा कर लिया. తాను పుట్టిన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. इसी के लिए ना దీని కొరకే కదా आपने मुझे पैदा किया, నీవు నన్ను పుట్టించావు. उसको मैंने एक ही झटके में खत्म कर दिया. ఒకే క్షణంలో దాన్ని సమాప్తం पूरे చేస్తాను. फिलिस्ती राजा सरदार जितने लोगों ने उसको पकड़ के उसको बांध दिए, पूरे राजमहल में जितने भी लोग थे सबको मार डाला. రాజు సర్దార్లు ఎంతమంది అయితే ఆయనను పట్టించారో వారందరూ ఒకే క్షణంలో ఒకేసారి చంపేశాడు ఆయన. खत्म. సమాప్తం. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. अभिषेक అభిషేకము उसके बालों में है. ఆయన వెంట్రుకలలో ఉంది. हालेलुया. హల్లెలూయా. परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవునికి వందనాలు. आपको और मुझको परमेश्वर अभी भी चांस दे रखा है. ఇప్పటికీ దేవుడు నీకు మరి నాకు తరుణం ఇచ్చి ఉన్నాడు. हमें बहुत से आत्माओं को बचाना है. అనేక ఆత్మలను మనం సంపాదించాలి. उसके लिए परमेश्वर ने आपको ये अभिषेक दिया है. దాని కొరకే దేవుడి అభిషేకాన్ని ఇచ్చాడు. आत्माओं को बचाने के लिए, ఆత్మలను సంపాదించడానికి, नाश होने वाले लोगों के लिए నశించుచున్న వారికి परमेश्वर ने आपको अभिषेक किया, దేవుడు నిన్ను అభిషేకించాడు. ताकि आपके द्वारा మీ वो इस ద్వారా संसार के सारे मानव जाति को वो बचाए और अपना राज्य को बनाए. మీ ద్వారా లోకంలో ఉన్న మానవ జాతిని కాపాడి తన రాజ్యాన్ని కట్టాలి. उसके लिए आपको उसने अभिषेक किया దీని है. కొరకే దేవుడు నిన్ను అభిషేకించాడు. आप ये ना भूले నీవు మర్చిపోకు. कि आपको अभिषेक क्यों दिया गया, నీకు అభిషేకం ఎందుకు ఇవ్వబడ్డది, आप पर तेल क्यों डाला गया, నీ మీద నూనె ఎందుకు పోయబడ్డది, आपके लिए दुआ क्यों किया నీ गया, కొరకు ఎందుకు ప్రార్థన చేశారు, आपको अभिषेक की प्रार्थना की गई నీ है. కొరకైన అభిషేక ప్రార్థన చేశారు. उसके पीछे परमेश्वर का मकसद ये है. దాని వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశం ఇది. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన हमने आप पर तेल डाला है, మేము మీ మీద నూనెను పోసాం, प्रार्थना किया है, ప్రార్థించాం. आपको अभिषेक के लिए परमेश्वर से गुहार लगाई, మీ అభిషేకము కొరకే దేవునికి మొరపెట్టాం. पर आपको अब प्रार्थना करना है, एक बार फिर से प्रभु मुझे जला, మీరు మళ్ళీ ప్రార్థన చేయాలి. ఒక్కసారి ప్రభువా నన్ను మళ్ళీ మండించు, मुझे फिर से रिवाइव कर, మళ్ళీ నన్ను రివైవ్ చేయము. मैं तेरा काम करना चाहता हूँ. నేను ఈ పని చేయాలనుకుంటున్నా. क्योंकि जिसके लिए तूने मुझे पैदा किया, దేని కొరకైతే నీవు నన్ను పుట్టించావు, जिसके लिए तूने मेरे माँ के कोख में मुझे जन्माया और कहा तू मेरा नाजीर है, దేని కొరకైతే నా తల్లి గర్భంలో వేసినావు అన్నావు నీవు నా నాజీర్ అని, तू मेरा नाजीर है, నీవు నా నాజీరు, तुझे मैंने अलग कर लिया నిన్ను है, వేరుపరుచుకున్నాను, तुझे इस काम के लिए मैंने चुना है. ఈ పని కొరకే నిన్ను ఎన్నుకున్నాను. आत्माओं के बचाव के काम के लिए. ఆత్మల సంపాదన పని కొరకు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళరా, आज बहुत से आत्माएं कैद किए गए, ఈ రోజు అనేక ఆత్మలు ఖైదు చేయబడ్డవి. उनको छुड़ाना है. వారిని విడిపించాలి. जैसे समसोन ने एक बार परमेश्वर से वो ताकत, वो अभिषेक फिर से मांगा, సంసోను ఒకసారి దేవుని యొద్ద మళ్ళీ ఆ బలాన్ని ఆ అభిషేకాన్ని అడిగాడు. ఆయన एक बार, ఒకసారి मेरे खुदा, ఒకసారి నా తండ్రి, बस చాలు, एक बार, ఒకసారి मैं पूरा कर दूंगा आपका काम. నీ పనిని నెరవేరుస్తాను. ऐसा आज और आप में हम सब लोग अगर प्रार्थना करेंगे तो वो आपको अभी भी अभिषेक देने के लिए तैयार है. ఈ రోజు ఈ విధానంగా మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన మళ్ళీ నేను అభిషేకించడానికి సిద్ధంగా आपकी ఉన్నాడు. प्रार्थना, आपकी गुहार जो है समसोन की तरह हो. నీ ప్రార్థన నీ మొర అనేది సంసోను వలె ఉండాలి. समसोन की तरह कहे, సంసోన్ లాగా నువ్వు అను, एक बार ఒక్కసారి प्रभु, एक बार मुझ पर दया कर, ఒక్కసారి నా మీద దయచు, एक बार ఒక్కసారి जो अभिषेक मैंने खोया है ఏ అభిషేకాన్ని నేను కోల్పోయాను वो मुझे फिर से चाहिए, అది నాకు మళ్ళీ కావాలి. एक बार. ఒక్కసారి हालेलुया, హల్లెలూయా वो देता है, అని ఇస్తాడు, वो देगा. అని ఇస్తాడు. समसोन को दिया ना, సంసోన్కి ఇచ్చాడు కదా, उसके बाल फिर बढ़ने लगे. ఆయన వెంట్రుకలు మళ్ళీ పెరుగుతున్నవి. इसका अर्थ
దానికి అర్థము उसका अभिषेक फिर से मिल गया। ఆయన అభిషేకం మళ్ళీ దొరికింది. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. उसका अभिषेक उसको फिर से वापस मिल गया। ఆయన అభిషేకం ఆయనకు మళ్ళీ దొరికింది. अपने अंदर में उसने महसूस किया, తన లోన అనుభవించాడు, यहोवा आया मेरे अंदर, యెహోవా నాలోనికి వచ్చాడు. मारा झटका। ఆయన ఈ విధంగా లాగాడు గట్టిగా. సమాప్తం. ఒకేసారి లాగడం ద్వారా అన్ని సమాప్తమైపోయాయి. आपका एक दिन परमेश्वर के लिए बहुत बड़े काम हो जाएंगे। నీ ఒక దినము దేవుని కొరకై గొప్ప పని చేసి తీరుతది. समसोन ने एक ही दिन में सब कुछ निपटा कर ఒకే దినాన సంసోను అన్నిటిని పూర్తి చేశాడు, पूरा खत्म कर दिया। సమాప్తం చేశాడు. हालेलुया హల్లెలూయా. परमेश्वर का उद्देश्य पूरा किया उसने। దేవుని చిత్తాన్ని నెరవేర్చాడన. हाँ मेरे प्रिय, అవును నా ప్రియమైన, आपके द्वारा प्रभु ऐसा ही करना चाहता है। మీ ద్వారా దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. प्रभु की स्तुति हो, దేవునికి స్తోత్రం. प्रार्थना करें, ప్రార్థన చేసుకో. आपका अभिषेक आपको वापस మీ मिले। అభిషేకం మళ్ళీ తిరిగి రా. आपका अभिषेक कहीं नहीं गया, మీ అభిషేకం ఎక్కడికి పోలేదు, आपके ऊपर में ठहरा है। वो మీ మీద నిలిచి ఉంది. आपको प्रार्थना करना है, మీరు ప్రార్థన చేయాలి. प्रभु के साथ में దేవునితో एक आत्मा हो जाइए। एक ఆత్మ కావాలి. ऐसी प्रार्थना करे ఇలా ప్రార్థన कि చేయి, परमेश्वर की आत्मा आपके आत्मा के साथ में एक हो जाए। దేవుని ఆత్మ మీ ఆత్మతో ఏకీభవించాలి. तब అప్పుడు आप अपना अभिषेक फिर से वापस प्राप्त करेंगे। మీ అభిషేకాన్ని మళ్ళీ మీరు పొందుతారు. आमेन। ఆమేన్. प्रभु की स्तुति हो, దేవునికి స్తోత్రం. प्रभु इन वचनों पर आशीष। దేవుడి వాక్యాన్ని आइए हम దీవించండి. लोग प्रार्थना రండి करें। మనం ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. जीसस, थैंक यू लॉर्ड। प्रेमी पिता, मैं धन्यवाद के साथ फिर एक बार प्रभु आपकी स्तुति और आपकी महिमा और आपकी प्रशंसा बढ़ाई करता हूँ। प्रभु तेरे लोगों को तो वो खोया हुआ अभिषेक वापस दे दे। जितने लोगों ने प्रभु अपने ऊपर में तेल का अभिषेक लिया है, वो फिर से समसोन की तरह दुआ करे कि एक बार प्रभु मुझे फिर से चांस, एक अपॉर्चुनिटी, एक मौका प्रभु तू मुझे दे। मैं आपका काम पूरा करना चाहता हूं, मैं आपके लिए जीना चाहता हूं, मैं आपके लिए करना चाहता हूं। आज जितने लोग ये कहते हैं प्रभु तू उनको वापस दे दे, तेरा अभिषेक वापस दे दे। प्रार्थना करें, मांगे। आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की, हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।